బంగ్లాదేశ్ నుంచి ఒక కీలకమైన అంశం వచ్చింది. ఏంటంటే పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమ్మద్ యూనస్ ఎవరైతే చీఫ్ అడ్వైజర్ టు ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బంగ్లాదేశ్ కి సంబంధించి, ఆయన పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో షేక్ హసీనా భారతదేశంలో ఉండి ఏవేవో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఇది సరైన వ్యవహారం కాదు, అన్ఫ్రెండ్లీ జెస్చర్ అని ఆయన ఈ మాట అన్నారు. అండ్ భారతదేశంతో సత్సంబంధాలు కావాలని మేము కోరుకుంటున్నాం అంటూనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నో వన్ ఈస్ కంఫర్టబుల్ విత్ హర్ స్టాండ్స్ దేర్ ఇన్ ఇండియా బికాస్ వీ వాంట్ హర్ బ్యాక్ టు ట్రై హర్. షీ ఈస్ దేర్ ఇన్ ఇండియా అండ్ ఎట్ టైమ్స్ షీ ఈస్ టాకింగ్ విచ్ ఈస్ ప్రాబ్లమెటిక్. Had she been quiet, we would have forgotten it. People would have also forgotten it as she would have been in her own world. And ఆమె ఏది పడుతుందే మాట్లాడుతూ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఆమె మాట్లాడకుండా ఉండడం అవసరము. అండ్ మేము ఆమెని ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పేసి అడిగే వరకు ఆమె మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ అని. అంటే యాక్చువల్లీ మీరు మాట్లాడితే మేము ఎక్స్ట్రాడిట్ చేయమని అడుగుతాము, అఫీషియల్లీ అడుగుతాము అని చెప్పినట్టుగానే ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ డు యు రీడ్ ఇట్ సార్? అంటే ఈ రోజు మొహమ్మద్ యూనుస్ అన్నటువంటి వ్యక్తి భారత వ్యతిరేక శక్తులు, కట్టర్ ఇస్లామిక్ శక్తుల మద్దతుతోటే ఆయన ఈ రోజు ఆ పదవిలో ఉన్నారు. కరెక్ట్. అతన్ని కోరుకుని అక్కడ పెట్టింది వాళ్లే. మనకు జమాతే ఇస్లామీ కావచ్చు, లేదా బిఎన్పి ఖలీదా జియా పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడాను భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులే. ఇన్ఫాక్ట్ జమాతే ఇస్లామీ అయితే కంప్లీట్ పాకిస్తాన్ కు ఒత్తాసు పలికేటువంటి పార్టీ అది. సో అటువంటి వాళ్ళ మద్దతుతోటి, శక్తితోటి ఆయన ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ బాణే వినిపిస్తున్నారు ఆయన. అంటే ఇది భారతదేశంతో మైత్రికి సంబంధించినటువంటి విషయాన్ని పెంపొందించే దిశగా ఆయన ఏం మాట్లాడట్లేదు, ఒక విధమైనటువంటి బెదిరింపు చర్యగానే మాట్లాడు. పైపెచ్చు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, ఈవెన్ మోదీ గారు కూడా ఇదే చెప్పాను, ఇక్కడ మత ఘర్షణలు జరగట్లేదు, హిందువుల మీద జరిగిన దాడులన్నిటికీ వెనకాల కారణం ఏంటంటే హిందువులు ఎక్కువ శాతం అవామీ లీగ్కి సపోర్ట్ చేశారు కాబట్టి ఒక పొలిటికల్ అటాక్స్ జరిగినాయి కానీ మతపరంగా జరగలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా అతి దారుణమైన స్టేట్మెంట్ ఇది. ఒక విధమైనటువంటి అల్ తకియా అంటారు ఇస్లాంలో. అంటే మీరు మీ శత్రువుని మోసంతో మీరు జయించవచ్చు, అబద్ధాలు చెప్పినా తప్పు లేదు అన్నటువంటి ఒక సిద్ధాంతం ఇస్లాంలో ఉన్నది. దాన్ని అల్ తకియా అంటారు. దాన్ని వాడుతున్నారు మొహమ్మద్ యూనుస్. మనం చూస్తే కనుక యాక్చువల్ గా అక్కడ వీడియోస్ అన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి మన దగ్గర. హిందూ గుళ్ళని ఎలా ధ్వంసం చేస్తున్నారు, హిందువులను ఎలా గోచకోత కోస్తున్నారు. ఒక మొండల్ అని చెప్పేసి ఒక చిన్న అబ్బాయిని వాళ్ళు లించింగ్ చేసి చంపారు. ఎందుకు? తన ధర్మాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ హేళన చేస్తుంటే తన ధర్మాన్ని దాన్ని సమర్థిస్తూ అతను మాట్లాడినందుకు అతన్ని అందరూ కలిసి చంపుతుంటే సైన్యం దగ్గర ఉండి చూస్తుంది కానీ ఏం చేయలేదు. ఇటువంటి ఎన్నో దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. దాని పైపెచ్చు అక్కడ మనం చూస్తే కనుక దంజాలు, యజ్ఞోపవీతాలు కట్ చేసి వాళ్లకు ఫ్లడ్ రిలీఫ్ ఇస్తున్నారు. స్త్రీల పుస్తెలు కట్ చేసి వాళ్లకు ఫ్లడ్ రిలీఫ్ ఇస్తున్నారు. అంటే ఫ్లడ్ రిలీఫ్ తిండి తినడానికి కూడా తిండి మీకు కావాలంటే కానీ మీరు హిందుత్వం వదిలేసి ముస్లిం చేరితేనే ఇస్తామన్నటువంటి ఒక కట్టర్ ఇస్లామిక్ మూవ్మెంట్ అక్కడ జరుగుతున్నా మొహమ్మద్ యూనుస్ మాత్రం ఏం జరగట్లేదు అన్నటువంటి ఒక పంథాలో ఆయన వెళ్ళారు. గతంలో మనకు షేక్ హసీనా ఉన్నంత కాలం కూడా ఆవిడ మళ్ళీ పదవి ప్రమాణం తీసుకొని చేసిన తర్వాత మొట్టమొదటి విజిట్ ఎప్పుడు కూడా భారతదేశానికి వచ్చేది. మొహమ్మద్ యూనుస్ ఈసారి మొట్టమొదటి ట్రిప్ అమెరికాకు వెళ్తుంది. అంటే ఈరోజు ఎవరి శక్తి వల్ల అతను అక్కడ ఉన్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది అమెరికా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్పిడి చేసింది అని షేక్ హసీనా చెప్పిన దాంట్లో బలం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తప్పకుండా ఇది భారతదేశానికి కూడా ఒక విధమైనటువంటి ఛాలెంజ్ ఏది. మీరు ఆవిడని మీ దగ్గర ఉంచుకోదలుచుకుంటే ఆవిడని మాట్లాడినివ్వకుండా ఉంచండి అని చెప్పేసి మనకు కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇస్తున్నారు వాళ్ళు. మనం ఏంటంటే పెద్దగా అనౌన్స్ చేయకుండా క్వైట్ గా మనం చేసేది మనం చేస్తున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ అదానీ పవర్ వాళ్ళకి బంగ్లాదేశ్ కి చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇస్తుంది. వాళ్ళు రమారమి $500-600 మిలియన్ ఇప్పటికి కూడా ఇంకా బకాయిలు చెల్లించలేదు కాబట్టి వాళ్ళకి మనం పవర్ సప్లై కట్ చేశాము. అలాగే ఇతరత్రా మెల్లిమెల్లిగా ఒకటొకటి వాళ్ళకి వెళ్ళవలసినవన్నీ కట్ చేసుకుంటూ వెళ్తాము. ఈ రోజు వాళ్ళ బిజినెస్ కూడా భారతదేశానికి షిఫ్ట్ అవుతోంది. చాలా కంపెనీలు ఇప్పుడు క్రిస్మస్ దగ్గర పడుతోంది కాబట్టి క్రిస్మస్ దగ్గరకు వచ్చే కొద్దీ పెద్ద పెద్ద అమెరికన్ బ్రాండ్స్, యూరోపియన్ బ్రాండ్స్ అన్ని కూడాను గతంలో బంగ్లాదేశ్ కి పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఆర్డర్స్ అన్ని కూడా ఇప్పుడు భారతదేశానికి షిఫ్ట్ అవుతున్నాయి. మనం క్రమేపీ బంగ్లాదేశ్ ఎలాగైతే మాల్డీవ్స్ వాళ్ళు భారత వ్యతిరేకమైనటువంటి భావజాలంతో మూవాసు వచ్చిన తర్వాత సంవత్సరం తిరగకుండానే అతనికి చెంపదెబ్బలు పడి అతను ఈరోజు తాళ్ల బేరానికి వచ్చి భారతదేశం కావాలి అని కోరుకుంటున్నాడో అదే పరిస్థితిలో బంగ్లాదేశ్ కూడా రాబోతున్నది. కానీ ప్రస్తుతానికి మాత్రం మొహమ్మద్ యూనుస్ ఇటువంటి విధమైనటువంటి మనకు వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇవ్వడము బహుశా మరి అమెరికాని వాళ్ళ మెప్పు పొందడానికి కోసం చేస్తున్నాడా, లేకపోతే అతన్ని సమర్థిస్తున్నటువంటి ఇస్లామిక్ వాళ్ళని సమర్థన చేస్తున్నాడా, ఇద్దరిని ఒక విధమైనటువంటి సమర్థిస్తూ వాళ్ళ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నాడా అని మనకు కనిపిస్తోంది అది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారో, బంగ్లాదేశ్ ఎంత అధపాతాళంలోకి వెళ్తుందో
దానివల్ల మనకెంతటి తలనొప్పి వస్తుందో మనం వేచి చూడాలి. అన్ఫార్చునేట్లీ మనకు ఇది గతంలో కూడా జరిగాయి, ఖలీదా జియా ఉన్నప్పుడు గతంలో కూడా జరిగాయి, మనకు కొత్త విషయమేం కాదు. కాకపోతే ఇప్పుడు మనం పురోగతి చెందుతున్నప్పుడు మనకు టూ ఫ్రంట్స్ లో మనకు ఆల్రెడీ మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఇంకో మూడో ఫ్రంట్ మీద మనం ఫోకస్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనకు ఆల్రెడీ వాళ్ళు RDX తర్వాత చాలా షెల్స్ పాకిస్తాన్ నుంచి కొంటున్నారు. పాకిస్తానే దివాళా తీసిన దేశము, పాకిస్తానే అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి, కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు కొంటున్నారు. వీళ్ళకి RDX తోటి ఏం పని? వీళ్ళకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ప్రజల్ని అయితే చంపరు కదా RDX తోటి. కాబట్టి అది బహుశా మళ్ళీ భారతదేశంలోకి ఇన్ఫిల్టర్ అయ్యి మన దేశంలో విద్రోహ శక్తులు దాన్ని వాడుకునేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మహమ్మద్ యూనిస్ తప్పకుండా ఒక విధమైనటువంటి భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం మరి దాన్ని భారత ప్రభుత్వం ఎలా కౌంటర్ చేస్తుందో వెయిట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.